భారత వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేస్తుంది. మరి ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ జిల్లాలో వర్షపాతం ఎక్కువగా నమోదే అవకాశం ఉంది, ఏ జిల్లాలకు సంబంధించి ఎటువంటి అలర్ట్ జారీ చేస్తుంది, అక్కడ వర్షాలు ఎలా ఉండే అవకాశం ఉంది, వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఇప్పుడు డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు తెలంగాణకు అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాతావరణ శాఖ ఎటువంటి వర్ష సూచన, ఎటువంటి వాతావరణ సూచనలు అయితే వాతావరణానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇచ్చిందో చూద్దాం. ఒకసారి ఇక్కడ ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది ప్రస్తుతం మనకి వాతావరణం ఏ విధంగా ఉంది అనేది. ఇటు తెలంగాణకి సంబంధించి మీరు చూడొచ్చు, ఉత్తర తెలంగాణకు సంబంధించి కాస్త ఈ ఆవర్తనం ప్రభావం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆవర్తనం అలాగే ద్రోణి ప్రభావాలు ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనకు కనిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే కనుక ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి వాతావరణం మీద కాస్త ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. ఎందుకంటే కనుక ఇక్కడ జార్ఖండ్ నుంచి ఒరిస్సా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర వరకు సంబంధించి మీరు చూస్తే కనుక కాస్త ఈ ఎఫెక్ట్ కావచ్చు, ఆ ఇంపాక్ట్ కావచ్చు మనకి కనిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. ముందుగా తెలంగాణకు సంబంధించి ఎటువంటి వాతావరణ సూచనలు ఉన్నాయి, ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది, అక్కడ ఎటువంటి ప్రభావం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందో కూడా చూద్దాం. ముందుగా తెలంగాణ పరిస్థితి ఏంటో చూద్దాం పదండి. ముందుగా తెలంగాణకి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. 23/2024 మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రెస్ రిలీజ్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. ఒకసారి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ రియలైజ్డ్ వెదర్ అనేది మెన్షన్ చేస్తూ యాజ్ పర్ మీడియా రిపోర్ట్స్ హెయిల్ స్టార్మ్ అకర్డ్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఇన్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ. అంటే కొన్ని కథనాల ప్రకారం తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన కురుస్తుందంటూ కూడా చెబుతూనే, అలాగే ఎక్కడెక్కడ ఎలా ఉంది పరిస్థితి అనేది విదర్భ నుంచి దాని పరిసర ప్రాంతాల్లో ఉత్తర తెలంగాణ అలాగే ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు సంబంధించి అంతవరకు కూడా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఈ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఉంది అనేది వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు ఇటు కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకు కూడా, అంటే కేరళ నుంచి ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించి కూడా దాదాపు 1.5 కిలోమీటర్ల ఎత్తులు, అంటే సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులు సైక్లోనిక్ సర్క్యులేషన్ ఉంది అనేది చెబుతున్న పరిస్థితి. అంటే ఉత్తర తెలంగాణ అలాగే దాని పరిసర ప్రాంతాలకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విడివిడిగా చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 20వ తారీఖుకి అలాగే డే 1గా 20వ తారీఖుకి, డే 2గా 21. మీరు చూస్తే కనుక ఇటు ఉత్తర తెలంగాణ నుంచి మొదలుపెట్టి ఇటు నల్గొండ వరకు కావచ్చు, లేకపోతే హైదరాబాద్ ఇక్కడ వరకు కూడా దాదాపుగా ఈ ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. అంటే 1 లేదా 2 చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందనేది భారత వాతావరణ శాఖ చెబుతోంది. అంటే ఈ రోజు రేపు కూడా తెలంగాణకు సంబంధించి వర్షాలు పడే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ ఈ ప్రభావం ఉందో చూద్దాం. ముఖ్యంగా ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, కాస్త జూమ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, సిద్దిపేట్, జనగాం, దాంతోపాటు యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, ఇటు హైదరాబాద్, కామారెడ్డి, మొత్తం ఈ ప్రాంతాలకు సంబంధించి వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. రేపు కూడా ఎక్సెప్ట్ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు, మంచిర్యాల మినహా ఇటు దాదాపుగా ఇటు జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లా, కామారెడ్డి, హైదరాబాద్ వీటిని కూడా మినహాయించుకుంటే కొన్ని ప్రాంతాల్లో 1 లేదా 2 చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తోంది. సో అది కూడా ఎక్కడో చూద్దాం. ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు మీరు. దయచేసి ఇది మాత్రం కాస్త కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, కాస్త జాగ్రత్తగా పరిశీలించండి. ఇది మరికొంతమందికి షేర్ చేసే ప్రయత్నించండి. ఎందుకంటే వర్షాలు కురుస్తూ మనం చూస్తూ ఉంటాం, వర్షాలు పడుతూ ఉంటాయి, వాటిని మనం తట్టుకునే శక్తి కూడా దాదాపు ఒక రేంజ్ వరకు ఉంటుంది. కానీ ఉరుములు, పిడుగులు ఇటువంటి వర్షం పడితే కనుక దాన్ని ముందుగా ఎక్స్పెక్ట్ చేయడం కాస్త కష్టమే. అలాంటి సందర్భంలో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర అందుబాటులో ఉంది కాబట్టి దాదాపుగా వీటిని కనుక 10 మందికి షేర్ చేసుకోగలిగితే వాళ్ళ ప్రాణాలను కాపాడే ఆస్కారం దాదాపు ఉంటుంది. కాబట్టి ఒక్కసారి దీనికి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. థండర్ స్టార్మ్ వార్నింగ్ ఫర్ 23/2024 to 24/3/2024. ఒకసారి ఈ మ్యాప్ని మీకు చూపిస్తున్నాను. ముఖ్యంగా 20వ తారీఖుకి సంబంధించి, అంటే ఈ రోజు ఎలా ఉండే అంటే ఈ రోజు ఎక్కడెక్కడ ఈ ప్రభావం ఉంది అంటే కనుక
సేమ్ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగాం, భువనగిరి, అలాగే మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట్, అలాగే నల్గొండ ఈ ప్రాంతాలకు సంబంధించి కాస్త ఈ ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. అంటే ఇక్కడ ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. కానీ రేపటి నుంచి చూసుకుంటే సాధారణంగా ఉండొచ్చు అనేది ప్రస్తుతానికి ప్రిడిక్షన్గా ఉంది. సో ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది రేపటి సంగతి మరి కాస్త మనకు తెలిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మరికొంత సమాచారం చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణకి సంబంధించి కంక్లూడ్ చేసే ముందు, ఒక కంక్లూజన్కి వచ్చే ముందు ఉష్ణోగ్రతలు కూడా చూడొచ్చు. రాబోయే 5 రోజుల్లో ఎటువంటి వాతావరణ పరిస్థితి ఉండబోతుంది అనేది మీరు చూస్తే కనుక ఈ ఎల్లో కలర్ అంటే పసుపు పచ్చ రంగులో ఉన్నది దాదాపు బి అలర్ట్, అంటే 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి. సో ఇది డే 1, డే 2, డే 3, డే 4, డే 5కి సంబంధించి. అంటే ఇక్కడ నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల వీటికి సంబంధించి, అలాగే మహబూబాద్, నల్గొండ, నాగర్ కర్నూల్, అలాగే మహబూబ్ నగర్ వీటికి సంబంధించి కాస్త మనకి ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. సో ఇది డే 1కి సంబంధించి. ఒకసారి ఇప్పుడు టోటల్ మ్యాప్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఒక క్లియర్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ప్రెస్ రిలీజ్ ఇచ్చినప్పుడు ఎక్కడిచ్చింది, ఏ ప్రాంతాలకు సంబంధించి ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది, అలాగే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఎందుకు ఏ ప్రాంతాలు చూద్దాం పదండి. ఒక్కసారి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ సూచించడం జరుగుతోంది. హెచ్చరికల విషయానికి వస్తే కనుక ఉరుములు, మెరుపులు, అలాగే ఈదురుగాలులు, ఆ ఈదురుగాలులు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడంటే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, అలాగే జనగాం జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. రేపటికి సంబంధించి చూస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పింది తప్ప ఇక్కడ ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. దాదాపు ఇదే పరిస్థితి దాదాపు కంటిన్యూ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మ్యాప్లో చూసే ప్రయత్నం చేద్దాం ఎక్కడ ఏ పరిస్థితి ఉంది అనేది. ఇదిగోండి తెలంగాణకి సంబంధించి టోటల్ మ్యాప్. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు సంబంధించి, దాంతోపాటు ఇటు నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, మొత్తం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.